వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమానికి ఉద్యమం నడవనివ్వలేదు కాబట్టి కేసీఆర్ గారు టార్గెట్ చేసి మళ్ళీ వస్తాను. మనతో బీజేపీ నేత నందారెడ్డి గారు ఉన్నారు. నందారెడ్డి గారితో మాట్లాడదాం. నందారెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నందారెడ్డి గారు చెప్పండి సార్, ఇప్పుడు తెలంగాణ యొక్క పాటని ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ల చేత కంపోజ్ చేసిన ఏంటని చెప్తున్నా, కొంతమందికి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అనేటటువంటి ఒక పదం అయిపోయిందండి. దాని గురించి అసలు పంచాయతీ లేదు కదా. తెలంగాణ ఏ కారణం చేత వచ్చినది? ఫస్ట్ మనం డెప్త్ పోయినప్పుడు 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు తెలంగాణను నిజాం సర్కార్ పాలిస్తుండే కావున ఇక్కడ అరాచకాలు చేస్తున్నటువంటి ఒక నిజాం సర్కార్ కు వ్యతిరేకంగా ఆ రోజు 1948లో సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్య తీసుకున్న కారణం చేత తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసేటప్పుడు ఈ తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడిగా ఉన్నట్టయితే ఏదో ఒకసారి మళ్ళీ నిజాం గాని రజాకారులు గాని ఈ తెలంగాణ మాదే అనడానికి ఒక ఆస్కారం ఉంటది అని చెప్పేసి తెలంగాణను దేశంలో విభజించేటప్పుడు కొంత భాగాన్ని కర్ణాటకలో, కొంత భాగాన్ని మహారాష్ట్రలో, కొంత భాగాన్ని ఆంధ్రప్రదేశ్ లో కలుపుతూ ఏర్పడినటువంటి ఒక తెలంగాణ ప్రాంతానికి అప్పుడు ఒక క్లాస్ పెట్టినారు. ఏం క్లాస్ పెట్టినారు? ఒకవేళ ఆంధ్ర వాళ్ళు మనకన్నా విద్యా వ్యవస్థలో బ్రిటిష్ పాలించినటువంటి ఒక ప్రాంతం కావున అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తులు ముందంజలో ఉండి ఏదైనా కారణం చేత రాబోయే రోజుల్లో తెలంగాణలో ఒకవేళ నిరుద్యోగం గాని తెలంగాణ సమాజానికి గాని ఏదైనా నష్టం జరిగితే ఆ నష్ట నివారణ చర్యలో భాగంగా తెలంగాణను సపరేట్ చేయొచ్చని ఆ రోజు దేశంలో కలిపేటప్పుడే అక్కడ ఒక క్లాస్ పెట్టింది. కావున ఆ క్లాస్ ఆధారంగానే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మనకి ఏర్పడ్డది. తెలంగాణ కళ నిర్మాణం ఉంది. తెలంగాణ కోసం ఎంతో మంది ఉద్యమాలు చేశారు. ఉద్యమాలు చేసిన సందర్భంలో నిజంగా ఆనాడు 1600 మంది అమరులైనారండి. ఈరోజు సామాన్యులు గాని లేకపోతే ఎవరెవరైతే పాపం ఉద్యమాలకు ఆకర్షితులైనారో కేసీఆర్ కుటుంబం నుంచి గాని. ఓకే నందారెడ్డి గారు ముఖ్యంగా ఈరోజు టాపిక్ ఏంటంటే ఇప్పటి వరకు తెలంగాణకి ఒక గీతాన్ని ఏర్పాటు చేయలేకపోవటం, తెలంగాణ గీతంగా ఏర్పాటు చేయలేకపోవడం కన్నా ప్రధానమైన కారణం ఎవరంటారు? అది ఈరోజు టాపిక్. నేను ఏమంటున్నా, తెలంగాణ మనకు వచ్చిన తర్వాత తెలంగాణ గీతాన్ని ఏర్పాటు చేయాలి. అక్కడ కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారా, లేకపోతే అందేశ్రీ గారు కవి రాస్తారా అనేది కాదు. తెలంగాణ నలుమూలల నుండి గాని తెలంగాణ ఆశయ సాధనం గాని ఏ విధంగా వచ్చింది, రేపు రాబోయే తరాలకు తెలంగాణ కోసం తెరవాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది. కావున నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గాని దళితుల గురించి గాని లేకపోతే బీసీల గురించి గాని ఎస్టీల గురించి కాదు. ఏదో ఒక విధంగా తెలంగాణ ఆంధ్ర అనేది కాకుండా తెలంగాణ కోసం ఇప్పటికైనా మనం జయ జయశ్రీ అనేటటువంటి ఒక పాట రాసినటువంటి ఒక అందేశ్రీ గారిని నిజంగా గిట్ట కీరవాణి గారిని గిట్ట మనం అందరం అభినందించాలి. నిజంగానే ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్స్ ఇంకెవరైనా ఉంటే వాళ్ళందరినీ గిట్ట వేదిక మీదకి పిలిచి వాళ్ళందరూ తెలంగాణలో ఉన్నటువంటి ఒక ఉద్దండులందరినీ మనం సన్మానించుకోవాలి, స్వాగతించుకోవాలి తప్ప ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఎక్కువ, తెలంగాణ వాళ్ళు తక్కువ, తెలంగాణ వాళ్ళు ఎక్కువ, ఆంధ్ర వాళ్ళు తక్కువ అనేటటువంటి ఒక విషయాన్ని మనం యాదమర్చి కలిసికట్టుగా ముందుకు పోవాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది. అట్లా అనుకుంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాడు కదా, పాపం తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారికి ఏ విధంగా ముఖ్యమంత్రి పదవి వచ్చిందని నేను ఏమంటున్నా, తెలంగాణ వ్యతిరేకులు తెలంగాణ ద్రోహులు కాదు. ఇక్కడ తెలంగాణ మన ప్రాంతం వచ్చేసేసినది. తెలంగాణను ఏ విధంగా డెవలప్ చేసుకుందాం, తెలంగాణ వ్యతిరేకి కాదు నందారెడ్డి. సతీష్ అన్న ఇలాంటి మీరు ఒక నిమిషం నువ్వు తప్పు మాట మాట్లాడినావు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ వ్యతిరేక అని చెప్పినావు. ఆ మాట వెనక్కి తీసుకోండి దయచేసి. సతీష్ అన్న ఒక్క నిమిషం, నేను ఏమంటుండే సతీష్ అన్న, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుడు కాదన్నావు రేవంత్ రెడ్డిని, అంత ఆపదని చెప్తున్నావు ఆ విషయంలో. అన్న నేను చెప్పేదాకా నువ్వు మొత్తం వినే. కేసీఆర్ ఏం మోసం చేసిండో, రేవంత్ రెడ్డి ఏం మోసం చేసిండో, నీ రేవంత్ రెడ్డి ఏమేం చేస్తున్నారో జనాలు చూస్తున్నారే. కనీసం మళ్ళీ నందారెడ్డి గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తా. నేను మనతో రాజకీయ